ములుగు జిల్లా మంగపేట మండలంలో గిరిజనేతరులకు అండగా సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు గిరిజనేతరుల సమస్యలపై ఎమ్మెల్యే అభ్యర్థులు స్పందించాలని డిమాండ్. 1/70 యాక్ట్ చట్టాలను బలవంతంగా ప్రజలపై ప్రయోగించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అని ఆయన అన్నారు. ఏజెన్సీలో 50% గిరిజనులున్న ప్రాంతాలను మాత్రమే 1/70 చట్టాలను అమలు చేసి షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించాలని 1961లో కేంద్రం నియమించిన దేబార్ కమిషన్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని, కమిషన్ పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా ములుగు జిల్లా మంగపేట మండలంలో 28% గిరిజనులున్న ప్రాంతంలో 1/70 చట్టాలను బలవంతంగా ప్రజలపై ప్రయోగించి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు అన్నారు. మండలంలో కనీసం 3వ వంతు కూడా లేని గిరిజనులు మెజార్టీగా ఉన్న గిరిజనేతరులపై చట్టాలను ప్రయోగించి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. గిరిజన తెగలలో లంబాడ, కోయ, గోండు, గొత్తికోయ, ఎరుకల, నాయకపు తెగలు ఉన్నాయని, ఇందులో కూడా ఆయా తెగల్లో జీవన విధానంలో వ్యత్యాసాలున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గిరిజనుల్లో లంబాడ తెగలు ఎక్కువగా అభివృద్ధి చెందారని, వీరు మెజార్టీగా ఉన్న గిరిజనేతరులతో కలిసి జీవించడం కారణంగా అభివృద్ధి చెందారని అభిప్రాయపడ్డారు. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య 1/70 యాక్ట్ ముందుకు రావడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిజనేతరులు కోర్టు మెట్లు ఎక్కడంతో 2006వ సంవత్సరం తర్వాత నుండి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించడం, తీర్పు రాకపోవడంతో ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడడం జరుగుతుందని, ఈ సమస్య అసెంబ్లీలో చర్చకు వచ్చేలా ములుగులో ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలున్నాయని, 1961 దేబార్ కమిషన్ నివేదికలో ఆ ప్రాంతాల్లోని గిరిజనుల భూములకు సంబంధించిన లావాదేవీలను నియంత్రించడానికి రెగ్యులేషన్ చేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మినహా 9 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు గిరిజనుల భూములు గిరిజనులకే అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి చట్ట సవరణ చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రంగా 1/70 5వ షెడ్యూల్ చట్టాన్ని తెచ్చి షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనేతరుల భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదంటూ రాజ్యాంగ విరుద్ధంగా గిరిజనులు పోరాడుతున్నారని, ఈ చట్టం ద్వారా మిగిలిన 9 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాల్లో అమల్లో ఉన్న 1/70 చట్టాలను పరిశీలించాలని గిరిజన సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ములుగు అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థులు గిరిజనేతరుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం సంతోషమే అని, ఒక పార్టీ వారు ఇంకో పార్టీ వాళ్ళు చేశారని, ఈ 1/70 చట్టాలను తెచ్చి భారత రామాయణ కాలం నుండి కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలు సృష్టించి సమాజంలో అల్లకల్లోలమైన పరిస్థితులను కలగజేయడానికి ప్రభుత్వమే దోహదం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజలను కలిసి ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన సమస్యలను సృష్టించి షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనేతరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసేలా ఉన్న 1/70ని వెంటనే సవరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున రాజకీయ పార్టీలు షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రాంతాల్లో ఎన్నికలు నిలబడి ఉన్న అభ్యర్థులు 1/70 యాక్ట్ రాజ్యాంగంగా విరుద్ధంగా ఉన్నందున యాక్ట్ సవరించేందుకు గెలిచిన నాయకులు చట్ట సవరణకు అసెంబ్లీలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. మండలంలోని గిరిజనేతరులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం తొందరగా పరిష్కరించి వారి భయాలను పోగొట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే గిరిజనులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మండలంలోని గిరిజనేతరులు తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పక్క గిరిజనులకు తీర్పు అనుకూలంగా రావడంతో సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నవారిలో చిచ్చు పెట్టవద్దని సిబిఐ మాజీ డైరెక్టర్ అన్నారు. అయితే ప్రస్తుతం ఈ సమస్య సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు రావాల్సి ఉంది. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియాస్ అని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అట్లాగే
దేశంలో 9 రాష్ట్రాల్లో షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి, షెడ్యూల్ ప్రాంతాలు. ఇది రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారము ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే వెనుకబడి ఉంటాయో, గిరిజనులు ఎక్కువ ఉంటారో ఆయా ప్రాంతాల్లో డిక్లేర్ చేయొచ్చు అని ఉంది. దాని ప్రకారమే 10 రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. మీరు షెడ్యూల్ 5లో చెప్పినట్టుగా గిరిజనుల భూములు మాత్రమే నియంత్రించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది, కానీ షెడ్యూల్ ప్రాంతాలలోని గిరిజనేతరుల భూములను అమ్ముకోవద్దు, కొనుక్కోవద్దు అని చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ఈ చట్టం ఏదైతే 178 చేశారో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. దీనికి కావాలంటే మిగిలిన 9 రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న చట్టాలను మీరు పరిశీలించినట్టయితే ఈ విషయం తెలుస్తుంది. దీని వలన రామాయణ కాలం నుంచి, లేకపోతే అంతకుముందు ఈవెన్ మనకి ఋగ్వేద కాలం నుంచి సామరస్యంగా కలిసి ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు మధ్యన ఈ 170 అనేది అనవసరంగా కలహాలు, వైషమ్యాలు, కలతలు సృష్టించి సమాజంలో ఒక అల్లకల్లోలమైన పరిస్థితిని కలగజేయడానికి ప్రభుత్వమే దోహదం చేస్తుంది అనే దాన్ని తెలుసుకొని ఎంతో విచారం అనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల మధ్యన ప్రజలందరూ కలిసి ఉండాలి, సామరస్యంగా కలిసి ఉండాలి, కులాతీత, మతాతీత, ప్రాంతాతీత సామరస్యం ఉండాలి అనేటట్టు చేయాలి. కానీ వాళ్ళ మధ్యలో సమస్యల్ని సృష్టించకూడదు, అందులో కూడా రాజ్యాంగ విరుద్ధమైన సమస్యల్ని సృష్టించకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పూర్తిగా కాలరాయటం జరిగింది. ఈ 170ని వెంటనే సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్నాయి. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు, తర్వాత షెడ్యూల్ ట్రైబ్ ప్రాంతాల్లో ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు, అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ మీరంతా కలిసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈ చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థులందరినీ నేను కోరుతున్నాను. మీరు 1961లో దేబర్ కమిషన్ అని ఒక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో షెడ్యూల్ ప్రాంతాలని మీరు చేయొచ్చు అని డిక్లేర్ చేయొచ్చు అని ఉంది, కానీ దానికి కావలసిన క్రైటీరియా ఏంటి అని చెప్పలేదు. దానికోసం దేబర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1961లో ఆ దేబర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ ఏ ప్రాంతాల్లో అయితే 50% గిరిజనులు ఉంటారో ఆయా ప్రాంతాలను మాత్రమే మీరు షెడ్యూల్ ప్రాంతాలుగా మీరు డిక్లేర్ చేయొచ్చు అని ఉంది. దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. దాన్ని అమలు చేస్తే మనకి మంగపేట మండల సమస్య తీరిపోతుంది. గిరిజనేతరుల సమావేశం ఏర్పాటు చేశాము. అయితే తాడ్వాయి తర్వాత పక్కనున్న ఇతర మండలాల నుంచి కూడా చాలామంది వచ్చారు. దీనికి స్పందన చాలా బాగా ఉంది. నేను ఆశిస్తుంది ఏంటంటే ఈ చట్టాన్ని ప్రభుత్వం తొందరగా సవరించి గిరిజనులు, గిరిజనేతరుల మధ్యన ఉన్న సామరస్యాన్ని